ఉద్యోగంలోకి వచ్చి 6 సంవత్సరాలు అయింది. కానీ తమకు మాతృ సంస్థ ఏదో ఇప్పటి వరకు తెలియదని రాష్ట్ర ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమకు న్యాయం చేయాలని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో తాము భాగమే అని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని మాత్రమే వచ్చామని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తెలియజేశారు. రేషనలైజేషన్ అని జీవోను విడుదల చేశారు. దానిలో 2 సచివాలయాలకు ఓ క్లస్టర్ ఏర్పాటు చేసి దానిలో భాగస్వామ్యం చేస్తున్నారు. దానివల్ల చాలా గ్రామాలు పెద్దవి, మరికొన్ని చిన్నవిగా ఉన్నాయి. అలా కాకుండా జనాభా ఆధారంగానే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పునః విచారణ చేయాలని కోరారు. గతంలో 10వ తరగతి చదువుతున్న వారికి ఉద్యోగాలు ఇచ్చారని, తమలో కొందరు అదే విద్యార్హతతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. తామంతా 6 శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులుగా చెప్తున్నారు. కానీ తమకు మాతృ సంస్థ ఏదో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. వాటితో పాటు తమకు ప్రమోషన్లు కల్పించి అర్హతలు కలిగిన వారికి అవకాశం కల్పించాలని కోరారు. పంచాయతీ శాఖ ఉన్నతాధికారులను కలిస్తే మరో శాఖకు వెళ్లాలని అంటున్నారు. అదేమంటే పలు రకాల కారణాలు కూడా అంటున్నారే తప్ప సరైన సమాధానం ఇవ్వటం లేదని వాపోతున్నారు. అన్ని శాఖలతో కాకుండా కేవలం తమను ఒకే శాఖ క్రిందకు తీసుకుని వచ్చి అదే విధంగా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్లు చేస్తున్నారు. ఎవరు బండి మీద చూసుకొని వచ్చారంటే ఒక్కొక్క అర్థం చేసుకుంటారు. మళ్ళీ రాతాంతం చేస్తే మళ్ళీ మన పేపర్లో ఏముందో అదే చెప్పండి. ఇండివిజువల్గా ఎన్నెన్నో వాయిస్ కోర్ వేరేగా వస్తుంది అని అంటే వేరే ఉద్దేశం ఏం లేదు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మాకు ఎస్ఆర్ అనేది ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఓపెన్ చేసిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ మేము వర్క్ చేస్తుంది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి చేస్తున్నాము, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కి చేస్తున్నాము, మిగతా చోట్ల ఆర్ఎన్బికి చేస్తున్నారు. అంటే అక్కడ ఉన్న ఫీల్డ్ని బట్టి మెయిన్గా మేము వర్క్ చేస్తుంది అప్రాక్సిగా 8 డిపార్ట్మెంట్లు వర్క్ చేస్తున్నాము. మాకు జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు శివప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే, మీకు 12 డిపార్ట్మెంట్లకి మేము మెర్జ్ చేయబోతున్నాము. కొన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మిగతా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు అనేది వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు మెయిన్ పేరెంట్ డిపార్ట్మెంట్ అయిన పిఆర్ దగ్గర నుంచి మాకు ఇన్ఫర్మేషన్ రాలేదని మేము మా పిఆర్ డిపార్ట్మెంట్ అయిన ఈఎన్సీ గారిని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తే మేము పంపిస్తామంటున్నారు కానీ పంపించట్లేదు. ఏమిటి అని అడగటం కోసమే మేము రావటం జరిగింది అని అడుగుతుంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా వాళ్ళు చెప్తుంది ఒకే ఒకటి, మేము నెక్స్ట్ చేస్తామని డేట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఏదన్నా మాట్లాడితే దానికి ర్యాష్గా కూడా సమాధానం చెప్తున్నారు. మేము అవన్నీ ఏం పట్టించుకోకుండా మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలని మేము ప్రతిసారి అడుగుతున్నాం. మాకు దానిలో గత ప్రభుత్వంలో చేసింది ఏంటంటే, మాకు కొద్దిగా అన్యాయం జరిగింది. ఏంటంటే 296 జీవో ప్రకారము జరగకుండా జీవో నెంబర్ 40 అని తీసుకొచ్చి దానిలో ఏంటంటే జస్ట్ మమ్మల్ని తీసుకొచ్చి 10th క్లాస్ గ్రేడ్ కింద పెట్టడం జరిగింది. కానీ మేము మా క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్కి వచ్చి డిప్లొమా అండ్ బీటెక్తో క్వాలిఫై అయ్యి వచ్చిన వాళ్ళము. ఈ బ్లూ ప్రింట్ ఆపరేటర్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ కింద పెట్టిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ప్రమోషన్ ఛానల్ ఇప్పుడు 10th క్లాస్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే మా క్వాలిఫికేషన్ అయిన బీటెక్ డిప్లొమా దగ్గర నుంచి జేటీఓ దగ్గర నుంచి నెక్స్ట్ ప్రమోషన్ ఛానల్కి వెళ్ళాలా అని మేము అడుగుతుంటే ఇస్తాము అని చెప్తున్నారు. కానీ ఎక్కడికి ఇప్పటికీ మేము ఎన్నోసార్లు గ్యాదర్ అయ్యి కూడా అడిగితే మీకు ఇస్తామని చెప్తున్నారు కానీ ఏమీ ఇవ్వట్లేదు. దానికి ఇప్పించాలని చెప్పేసి ఇన్ని వేల మంది 9,000 మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది కాబట్టి వచ్చి మేము ఈఎన్సీ గారిని కానీ గవర్నమెంట్ కానీ అడగటం జరుగుతుంది. ఇది మా మెయిన్ డిమాండ్ వచ్చేదానికి. థ్యాంక్ యూ అండి. అధికారులని మా ఓఎస్డి గారిని మధుసూదన్ గారిని కలిసాము.
అక్కడ వైఎస్డి గారిని వెంకటకృష్ణ గారిని కలిసాము. అదేవిధంగా మా ఈఎన్సీ గారు అయిన బాలు నాయక్ గారిని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసామండి. ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది ఏంటంటే నెక్స్ట్ ఇస్తాము, ప్రతి డిస్టిక్లో ప్రతి మినిస్టర్ గారిని కలుస్తున్నాము, ఎమ్మెల్యే గారిని కలుస్తున్నాము. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఎక్కడికి ఉన్నా సరే అక్కడికి వెళ్ళేసి మీ డిస్టిక్ కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రతి ఒక్కరికి ఎస్సీలకి ఇస్తున్నాము. కానీ అందరూ వింటున్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే అన్యాయమే జరిగింది, మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఎప్పుడు చేస్తారనేది చెప్పలేదు. ఇంకా అది అడుగుతుందంటే మీరు జిఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్ రకరకాల సమాధానం చెప్తున్నారు, కానీ ఒక్క డిపార్ట్మెంట్ మీరు మా వాళ్ళు మేము చేస్తామని ఫైల్ అయితే మూవ్ చేయట్లేదండి. నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లందరి తరపున ఈరోజు మేము ప్రభుత్వానికి ఈఎన్సీ గారికి విన్నవించడం ఏమనగా, మొత్తం ఇంజనీరింగ్ అసిస్టెంట్ స్టేట్ వైజు 9,000 మంది చిల్లర ఉన్నాము. సో మేము ప్రభుత్వానికి న్యాయం చేయమని కోరడం ఏమి అనగా, మేము ఈ ఉద్యోగానికి ఎంపిక వచ్చేసి డిప్లొమా మరియు బీటెక్ అర్హతతో మమ్మల్ని ఎంపిక చేసినారు. కాకపోతే మాకు ఇచ్చినటువంటి కేటగిరైజేషన్ మాత్రము 10th క్లాస్ లోపలే ఉంది. కాబట్టి మాకు కేటగిరైజేషన్ ప్రకారము జేటీఓ క్యాడర్ ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మేము ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంటు 5 శాఖల పైనగా మేము వర్క్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి దానిపైన మాకు పని ఒత్తిడి భారం పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఈఎన్సీ గారికి మనం కోరడం ఏమైందంటే, ప్రభుత్వం ప్రమోషనల్ ఛానళ్ళు మాకు కల్పించి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంటు ఆయా శాఖల్లో మాకు ప్రమోషనల్ ఛానల్స్ కల్పించాలని ఈఎన్సీ గారికి కోరడం అయినది. భరోసా ఇవ్వమని మేము అడుగుతున్నాము. ఇంకొకటి, ఇక్కడ ఇంతమంది మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వచ్చాము, ఎక్కడా కూడా మేము ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే కాదు. మా బాధని మేము ప్రభుత్వానికి ఈఎన్సీ గారికి చెప్పి మాకు భరోసా ఇచ్చి మాకు న్యాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తిమ్మాయిపాలెం ఇంజనీరింగ్ అసిస్టెంట్ని నేను, అద్దంకి మండలం బాపట్ల జిల్లాకు సంబంధించిన వ్యక్తిని. సో మేము ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్ అవ్వడం ఎందుకనంటే, ఉద్యోగం వచ్చి 6 సంవత్సరాలు అయింది, కానీ మాకు మాతృశాఖ ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు. ఒక ఇంజనీర్ అధికారి కావాలి అని ఉన్న ప్రతి చోట ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ప్లేస్ చేస్తున్నారు, కానీ ఉద్యోగాన్ని నిర్వర్తించే అవకాశాన్ని మాకు కల్పిస్తున్నారు, కానీ మాకు ప్రమోషన్స్ కానీ మాకు ఉద్యోగ విలువలను ఇవ్వడంలో మాకు వెనక చూపిస్తున్నారు. సో ఈ విషయం మీద మేము గొంతెత్తడానికి, గవర్నమెంట్ని విన్నవించుకోవడానికి మాత్రమే మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం కాదండి ఇది. ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి మాకు వ్యతిరేక కార్యక్రమాలు మేము చేయము. సో మేము కన్వే చేసేది ఏంటంటే సార్, ఇప్పుడు రేషనలైజేషన్ అని చెప్పేసి ఒకటి జియో పాస్ చేశారు. అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ని ఒక క్లస్టర్కి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారు. సో దానిలోకి వచ్చేసి 2 సచివాలయాలు ఒక క్లస్టర్ కింద తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని విలేజ్లో చాలా పెద్దగా ఉన్నాయి అండ్ కొన్ని విలేజ్లో చాలా చిన్నగా ఉన్నాయి. రేషనలైజేషన్ కూడా అంత ఎఫెక్టివ్గా క్లియర్గా జరగలేదు సార్. ఏరియాస్ వైజు, పాపులేషన్ వైజు చాలా డిఫరెన్స్ ఉంది. అది గ్రౌండ్లో ఒకసారి మళ్ళీ రియాలిటీని చెక్ చేయమని చెప్పి కూడా గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, క్లస్టర్ విధానం వల్ల మేము ఒక్కరమే ఇంజనీరింగ్ మొత్తం సచివాలయంలో 10 మంది శాఖలకు సంబంధించిన అధికారులు ఉంటే ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాత్రమే, అంటే ఈ ఒక్క అధికారి మాత్రమే దాదాపు 6-7 డిపార్ట్మెంట్ల కింద పనిచేస్తున్నాము. సో ఇప్పుడు ఈ క్లస్టర్ విధానం వల్ల 2 సచివాలయాల వల్ల ఈ 6-7 డిపార్ట్మెంట్లకి 2 విలేజ్ల నుంచి మేము చేయాలి. ఆర్ఎన్బి నుంచి చేయాలి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నుంచి చేయాలి, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటరీ నుంచి చేయాలి, హౌసింగ్ నుంచి చేయాలి, ఇరిగేషన్ నుంచి చేయాలి, అలాగే మెట్రాలజీ నుంచి చేయాలి. ఇవి కాకుండా గవర్నమెంట్ ఇప్పుడు తన విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రభుత్వము కొత్తగా సర్వేలను చేపడుతుంది. ఇవి కూడా మేము అన్నీ చేస్తున్నాం సార్. ఎక్కడ వ్యతిరేకతను చూపించట్లేదు. పని విషయంలో మేము ఎప్పుడు ముందే ఉంటాము. ఎందుకంటే మేము ఇంజనీర్లుగా మా ఎడ్యుకేషన్కి మేము విలువ ఇచ్చి మేము ఎంత పనైనా చేస్తున్నాము. ఎక్కడ మేము కాదనట్లేదు. కాబట్టి గవర్నమెంటు మా న్యాయబద్ధమైన మన కోరికల్ని కొంచెం గుర్తించి మాకు త్వరగా ప్రమోషన్ ఛానల్ని వెంటనే క్రియేట్ చేయాల్సిందిగా, మాకంటూ ఒక విలువ కలిగిన ఉద్యోగాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. సార్ అందరూ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? నమస్కారం సార్. మేము 2019లో జాయిన్ అయినాం సార్. గత ఆల్మోస్ట్ 9,000 మెంబర్స్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయినారు. ఇక్కడ మొదటి సమస్య ఏమవుతుందంటే, మాకు 10 డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. ఆ 10 డిపార్ట్మెంట్లకి
మేమందరం కూడా వర్క్ చేస్తున్నాము. ఎక్కడా కూడా మా శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్లో. మేము ఎంత చేస్తున్నా కూడా మీరు చేయటం లేదు అంటున్నారు. ఇప్పుడు గత 6 ఏళ్ళుగా మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ కూడా కల్పించలేదు. మీతో పాటు జాయిన్ అయినటువంటి 10 రకాల కార్యదర్శులు వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చాయా? వచ్చాయి సార్, అందరికీ వచ్చాయి సార్. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఫంక్షనల్ అసిస్టెంట్స్ అందరికీ ఉన్నాయి. అవును సార్, 8 రకాల ఉద్యోగాలకి అందరికీ కూడా ప్రమోషన్ ఛానల్ ఉన్నాయి. మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ లేదు. కానీ ప్రమోషన్ ఛానల్ కన్నా ముందు మాకు సమస్య ఏంటంటే 10 డిపార్ట్మెంట్ల వర్కులు మేము చేస్తున్నాము. మాకు ఎక్కడా కూడా ఎగ్జంప్షన్ కూడా ఏమీ లేదు. అన్ని రకాల పనులు చేస్తున్నా కూడా మా శ్రమ దోపిడీ చేస్తూ కూడా మాకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేదు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంది? ఇప్పుడు మీకు సార్ మా మొదటి డిమాండ్ అయితే కేటగరైజేషన్ సార్. 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 డిపార్ట్మెంట్, 1 ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కోరుతున్నాము. అంటే 10 ఉన్న డిపార్ట్మెంట్లో మమ్మల్ని కంప్లీట్గా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కానీ ఇచ్చారంటే, రేషనలైజేషన్ కానీ చేశారంటే మా డిపార్ట్మెంటలైజేషన్స్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది. కానీ మాకున్న ఇంజనీరింగ్ చీఫ్ గారు పట్టించుకోవటం లేదని మా బాధ. దీని ద్వారా కనీసం మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మా బాధలన్నీ చూసి ఈఎన్సీ గారు మా ప్రమోషన్ ఛానల్ కానీ మళ్ళీ డిపార్ట్మెంటలైజేషన్ ఏదైతే మనం కోరుతున్నామో 1 ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1 ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే చాలు సార్. మాకు ఇంతకుముందు గవర్నమెంట్ ఎంతో సానుకూలంగా మన జిఎస్డబ్ల్యూ డైరెక్టర్ గారితో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ చాలా ఇబ్బంది ఉన్నాయి, ప్రమోషన్ ఛానల్తో పాటు డిపార్ట్మెంటలైజేషన్ చేయండి, మీ శాఖల్లో ఎంతమంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కావాలనేసి ఒక విన్నపం పెట్టుకున్నారు సార్. అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఏదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్స్ మాకు ఇంతమంది కావాలనేసి ఆల్రెడీ ఫైల్ రన్ చేసినా కూడా మా పేరెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే అనుకుంటున్నామో మా పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈఎన్సీ గారు ఎలాంటిది కూడా ఫైల్ మూవ్ చేయటం లేదు. సో మీ హోమ్ డిపార్ట్మెంటే చేయటం లేదు కాబట్టి మీ పేరెంట్ డిపార్ట్మెంటే మేము ఎందుకు చేయాలని వేరే డిపార్ట్మెంట్స్ కూడా అడుగుతున్నాయి సార్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మొదటిగా మా ఎస్ఆర్లు, మాకున్న రూల్స్ రెగ్యులేషన్స్, మాకున్న సర్వీస్ మ్యాటర్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారా సార్? 10 సార్లు మేము ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి మేము లెటర్లు రాయటం జరిగింది. అది కూడా మేము ప్రతి ఒక్కరు ఒకే డేలోనే మేము ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసాం సార్. అవన్నీ కూడా చేరాయి సార్కి. ఇంతకుముందు మన కర్నూలు జిల్లాలో కూడా మన డీసీఎం గారు మా ప్రాబ్లం దృష్టికి వచ్చింది. కానీ ఏదో ఒక సింగిల్ లైన్లో కాదు, మీ గురించి మేము ఆలోచిస్తున్నాము, మంచిగానే మీ చర్యలు చేస్తాము, మీకు ప్రమోషన్ ఛానల్తో పాటు డిపార్ట్మెంటలైజేషన్ కూడా చేసి మీకు ప్రతి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రతి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండేలాగా చూస్తామని చెప్పినారు. సో దానికోసమే ఇంకా చాలా డిలే అవుతుంది. ఆ డిలే కూడా మా ఇంజనీరింగ్ చీఫ్ గారు మాత్రమే. ఆయన దగ్గరున్న ఫైల్ మూవ్ చేస్తే మా ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మా గురించి మంచిగా ఆలోచిస్తూ ఉంది, అది ఎగ్జిక్యూట్ చేసేదానికి కూడా ముందుగా వస్తూ ఉంది. కాబట్టి మా ఓఎస్డీ గారికి కూడా చెప్పినాం సార్. ఆల్రెడీ మన డిప్యూటీ చీఫ్ గారికి తెలుసు ఇన్ఫర్మేషను. బట్ మాకు ఈఎన్సీ గారు మూవ్ చేసి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని కోరుతున్నాం సార్.